Recording in progress. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఈరోజు మరొక భక్తుని జీవితం గురించి, అతని జీవితంలో జరిగినటువంటి విషయాల గురించి దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. 40 అనేటువంటి సంఖ్య మీద మనం మాట్లాడుకుంటున్నాం కనుక న్యాయాధిపతులు 13వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాను. ఇక్కడ ఇశ్రాయేలీల గురించి దేవుడు మాట్లాడుతూ, వారు మాటికి దేవుని ఎదుట దోషం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు శత్రువుకు అప్పగిస్తూ ఉన్నారన్న సంగతి మనము గతంలో కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాము. మరొకసారి ఇక్కడ 40 అనేటువంటి సంఖ్య ఎందుకు వచ్చింది? ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను దేవుడు ఏం చేశాడు, ఎలా నడిపించారు అనే దాన్ని చూసి తర్వాత ఇంకొక భక్తుని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దేవుని ఎదుట మరలా పాపం చేసినప్పుడు, దోషం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారికి మారు మనసు కలిగి చేయటానికి, వారిని మరలా పవిత్రపరచడానికి ఏం చేశాడనంటే శత్రువుల చేతికి అప్పగించాడు. ఆ శత్రువులు ఎవరు ఇక్కడ అనంటే ఫిలిస్తీయులు. అంతకుముందు గొల్యాతు గురించి చెప్పుకున్నాం కదా. ఆ దేశస్థుడు, ఆ జాతీయుడు, ఆ వంశపు వాడనమాట. ఫిలిస్తీన్లు అంటే ఇశ్రాయేలీలకు బద్ధ శత్రువులు. ఫిలిస్తీన్లు అంటే అన్యులు, విగ్రహారాధన చేసేటువంటి వారు. నిజ దేవుణ్ణి కాకుండా ఇతర దేవతలను సేవించేటువంటి వారు ఫిలిస్తీన్లు. ఈ ఫిలిస్తీన్లు ఎప్పుడు కూడా ఇశ్రాయేలీల మీద, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల మీద, నాయకుల మీద, రాజుల మీద తిరుగుబాటు చేస్తూ యుద్ధాలు చేయటానికి ఇష్టపడుతుండేవాళ్ళు. వారితో శత్రుత్వం పెంచడానికి, యుద్ధాలు చేయటానికి కాలు దువ్వుతూ ఉండేటువంటి శత్రువులు వీళ్ళు, బద్ధ శత్రువులు ఇశ్రాయేలీలకు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీలు దేవుని ఎదుట పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడనంటే ఎప్పట్లాగే వారికి బద్ధ శత్రువులు అనేటటువంటి ఫిలిస్తీన్లకు అప్పగించాడు. అమ్మో, ఎన్ని సంవత్సరాలు అని అంటే ఇక్కడ రాయబడింది 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంటే సగం జీవితం అయిపోతుంది అక్కడ. 40 సంవత్సరాలు అంటే సగం జీవితం అయిపోతుంది. బలమంతా కూడా కోల్పోయేటువంటి ఆ పరిస్థితి. అయితే ఇక్కడ దేవుడు కావాలని వారి 40 సంవత్సరాలు బద్ధ శత్రువులైన ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలును అప్పగిస్తే, ఆ శత్రువులు ఏం చేస్తారు? ఇక ఇశ్రాయేలును బాధ పెడతా ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, వారి మీద మాటికి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మరలా వారికి బాధ కలిగింది కాబట్టి, మేమేదో తప్పు చేసాం కాబట్టి దేవుడు శత్రువులకు అప్పగించాడని అర్థమయ్యాక వారు దేవునికి మొర్ర పెట్టేశారు. మొర్ర పెట్టినప్పుడు ఆ దేవుడు వారిని విడిపించడానికి గొప్ప కార్యం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం ప్రారంభం నుంచి అలాగే 16వ అధ్యాయం చివరి వరకు కూడా మీరు తర్వాత చదువుకోండి. ఈరోజు నేను చెప్పబోయే విషయాలన్నీ దానిలో ఉంటాయి. నేను అన్ని రెఫరెన్స్ చదవటానికి మనకు సమయం లేదు కాబట్టి మీకు అధ్యాయాలు చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే వారిని 40 సంవత్సరాలు పూర్తయిన తర్వాత శత్రువుల చేతిలో నుంచి విడిపించాలనుకున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తి యొక్క పుట్టుక ఎలా జరిగింది, ఆ వ్యక్తి పెద్దవాడైన తర్వాత దేవుని ఆత్మచేత ఎలా నడిపించబడ్డాడు, తర్వాత ఆ వ్యక్తి యొక్క ముగింపు అంతము ఎలా ఉంది, ఈ విషయాలను మనము ధ్యానం చేసుకోవాలని దేవుడు ప్రేరణ కలిగి చేస్తున్నారు కనుక జాగ్రత్తగా వినండి. ఏం జరిగింది అనంటే, ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతి నుంచి రక్షించడానికి ఆ కాలంలో 40 సంవత్సరాల తర్వాత విడిపించడానికి ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనంటే, మనందరికీ తెలుసు ఆ వ్యక్తి
సుపరిచితుడు సంసోనును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. సంసోను అనేటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే తన పుట్టుక ఎలా ఉంది, అతన్ని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడని కనుక చూస్తే ఈ 13వ అధ్యాయం 2వ వచనం నుంచి చాలా చక్కని విషయాలు అతని పుట్టుక గురించి రాయబడి ఉన్నాయి. ఒక ప్రణాళికబద్ధంగా అతని జననము జరిగింది. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించడానికి ముందు దేవదూత మరియమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఎలాగైతే చెప్పిందో, ఇదిగో నీ గర్భంలో పరిశుద్ధుడైనటువంటి దైవకుమారుడు జన్మించబోతున్నాడు, ప్రతిష్ఠితుడు జన్మించబోతున్నాడు, ప్రజలందరి పాపములను రక్షించటానికి జన్మించబోతున్నాడని ఆ కన్యక దగ్గరకు వచ్చి దేవదూత గాబ్రియేలు ఎలాగైతే ముందుగానే ఆ విషయాన్ని చెప్పిందో, అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ఆయన పుట్టక ముందే గాబ్రియేలుని దేవదూత జకర్యా దగ్గరకు వచ్చి ఎలాగున అతని గురించి చెప్పిందో, వారు ఎంత గొప్పవారు అవుతారో అని ఎలాగైతే దేవదూత చెప్పిందో, అలాగే ఇక్కడ సంసోను పుట్టక ముందే దేవుడు ఒక దూతలాగా ఒక అగ్ని ఆకారములో భూమి మీదకి దిగివచ్చి ఆమె 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 ఉంటున్నటువంటి ప్రదేశానికి ఆమె వచ్చినప్పుడు ఆ దూత ఆమె దగ్గరికి వచ్చి, నీవు ఇప్పుడు దాకా గొడ్రాలుగా ఉన్నావు కదా, ఇక నీవు గొడ్రాలుగా ఉండవు, నేను నీ కడుపులో ఒక కుమారుణ్ణి ఉంచుతున్నాను, అతను నాకు ప్రతిష్ఠితుడు, అతను నాకు నాజీరు చేయబడిన వాడు, కాబట్టి అతను జన్మించేదాకా అతను నీ గర్భంలో పడిన దగ్గర నుంచి అతను బయటికి వచ్చిన దాకా నీవు కూడా పవిత్రంగా జీవించాలి అని చెప్పేసింది. చూడండి, అతని పట్ల ఎంత గొప్ప కార్యం చేయాలని దేవుడు ఉద్దేశించకపోతే, అతను ఆమె కడుపులో పడిన తర్వాత నుంచి జన్మించేదాకా ఆమె కూడా పవిత్రంగా ఉండాలి, ఆమె కూడా కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అని దేవదూత హెచ్చరించినట్టుగా ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాం. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మానోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానిపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానిపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో చెప్పగా. హల్లెలూయా. సంసోను పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఎంత ఉన్నతమైనది ఇక్కడ చూడండి. ఆ మహానుభావుడు ఏ గర్భంలో నుంచి రావాలో, ఆ తల్లి కూడా ఎంత పవిత్రంగా ఉండాలో అతను కడుపులో ఉన్నంతసేపు చూడండి. ఆ కాలంలో ద్రాక్షారసం ఎక్కువగా తీసుకుంటారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇశ్రాయేలీలు యూదులు ఎక్కువగా ద్రాక్షారసాన్ని పుచ్చుకుంటూ ఉంటారు. మనకి కానా విందులో చూస్తే ద్రాక్షారసము అందించడం అనేది, ద్రాక్షారసము తీసుకోవటం అనేది, ఇవ్వడము అనేది యూదులకు ఒక పెద్ద ఆచారము, గౌరవప్రదమైన ఆచారము. ప్రతి ఒక్కరు దాన్ని తీసుకుంటూ ఉంటారు, పుచ్చుకుంటూ ఉంటారు. అట్లాంటిది ఈ సంసోను గర్భంలో ఉండిన దగ్గర నుంచే పవిత్రంగా ఉండాలి అని చెప్పేసి, ఎందుకు ద్రాక్షారసం అంటే ఏంటి, మత్తును కలిగి చేస్తుంది, మత్తు కలిగి చేసేటువంటివి దానిలో ఉంటాయి గనక కనీసం నువ్వు ద్రాక్షారసము కూడా త్రాగకూడదు అని సంసోను యొక్క తల్లికి ముందుగానే దేవుడు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాం. నీవు అపవిత్రమైనది ఏది తినొద్దు, ఏది పడితే అది తినొద్దు అన్నాడు. మనం ఒకసారి ఆలోచన చేయండి. అందరూ ఉమెన్స్ కూడికి లాగే అందరూ ఆడవాళ్ళు ఉన్నాం కాబట్టి ఎక్కువగా మన గర్భంలో పిల్ల పడినప్పుడు
మన గర్భం దాల్చినప్పుడు డాక్టర్స్ కూడా ఏం చెప్తారు, ఇవి తినాలి ఇవి తినకూడదు అని చెప్తాడు. రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎప్పుడు తిన్నట్టుగా ఏది పడితే అది గర్భము దాల్చినటువంటి స్త్రీ తినకూడదు. అయితే అట్లాంటి లోకపరంగా ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఒక దేవునికి ప్రతిష్ఠితుడు, దేవునికి పూర్తిగా నాజీరు చేయబడిన వాడు పవిత్రంగా జన్మించాలి. ఎందుకు అంత పవిత్రంగా జన్మిస్తే దేవుడు తన మీద అంత పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి ఆ యొక్క శత్రుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించడానికి కలిగిన బలమును కలిగి ఉంటాడు. అది ఇక్కడ సత్యము. అందుకని ముందుగానే తన తల్లిని ఆజ్ఞాపించారు, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. ఆ తరువాత ఆమె తన భర్తకు చెప్పింది, నాకు దేవదూత రూపం వంటి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు దాకా నువ్వు గుడ్రాలుగా ఉన్నావు, ఇక గుడ్రాలుగా ఉండవు, నీ కడుపులో ఒక శ్రేష్టమైన వ్యక్తి రాబోతున్నాడు, ఒక ప్రతిష్ఠితుడు జన్మించబోతున్నాడు. అతన్ని పుట్టిన దగ్గర నుంచి దేవునికి నాజీరు చేయబడిన వాడంట. మంగళ కత్తి తన తల మీద పెట్టొద్దన్నాడయ్యా. నాకు ఇవన్నీ కూడా పుట్టబోయే బిడ్డ గురించి చెప్పాడంటే నాకు కూడా చెప్తే బాగుండు అని ఆ తండ్రి ప్రార్థన చేశాడు దేవునికి. దేవా, నా భార్యకు కనిపించి పుట్టబోయే కుమారుడు ఎలా ఉండాలో ఎలా పెంచాలో చెప్పావు కదా, మరి తండ్రినైనా నాకు కూడా ఒక్కసారి దర్శించి నాకు కూడా తెలియచేయవా అని ప్రార్థన చేయగానే మానోహ సంసోను తండ్రి ప్రార్థన ఆలకించి మరలా దేవుడు అదే దేవదూత రూపములో అతనున్న స్థలానికి వచ్చి అతనితో కూడా తన తల్లితో చెప్పినట్టుగా చెప్పాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, ఒక శ్రేష్టమైన వ్యక్తి బయటికి రాబోతున్నాడు. అతను ఎవరో కాదు, అతను ఒక విమోచకుడు, ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండబోతున్నాడు, ఇశ్రాయేలులను ఏలుబడి చేయబోతున్నాడు, ఇశ్రాయేలీలు అనబడేటువంటి నా ప్రజలను శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల చేతిలో నుంచి రక్షిస్తాడు, విడిపిస్తాడు. అంత సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని నేను బయటికి తీసుకురాబోతున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, అతను జాగ్రత్తగా పెంచండి. అతని తల మీద ఎప్పుడు కూడా మంగళకత్తి పడనియొద్దు. అతని జీవితానికి పుట్టుకకు అతనిలో నేను ఉంచుతున్న అభిషేకానికి బలానికి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం నేను మీకు చెప్పేస్తున్నాను. ఆ రహస్యం ఇంకెవరికి చెప్పగాకండి, నేను చెప్పిన రీతిగా అతన్ని మీరు పెంచండి అని చెప్పటం అయిపోయింది. ఆ తర్వాత చివరికి దేవుడు చెప్పినట్టుగానే సంసోను తన తల్లి గర్భంలో పడడము, ఆ తర్వాత జన్మించడము జరిగింది. ఏదైతే దేవదూత చెప్పారో అటు రీతిగా తల్లిదండ్రులు ఇద్దరు పవిత్రంగా ఉన్నారు సంసోను జన్మించేటంత వరకు. చూడండి తల్లిదండ్రులుగా వారికి ఎంత శ్రద్ధ చూసారా. నిజమే, తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు ఆ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, దేవుని చిత్తానికి అప్పగించుకొని గనక జీవించగలిగితే వారికి జన్మించేటువంటి బిడ్డలను దేవుడు అట్టి రీతిగా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుతాడు అన్న సత్యాన్ని మనం ఇప్పుడు గ్రహించాలి. సో మన పిల్లలు ఆశీర్వదించబడాలన్నా, దేవునికి ఇష్టలుగా మలచబడాలన్నా, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని అంటే మొదట తల్లిదండ్రులముగా మనం ఏం చేయాలి, మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి. మనము దేవుని భయభక్తులు కలిగి జీవించడానికి ఇష్టపడాలి. మనం ఎలా పడితే అలా ఉండి మన పిల్లలు ఆశీర్వదించబడాలంటే అది దేవుడు చేయడు. అట్లాంటిది దేవుడు చేయడు. అందుకనే తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండగలిగితే, దేవునికి ఇష్టలుగా జీవించగలిగితే వారు చేసే ప్రార్థనను ఆలకిస్తాడు, వారు ఏది అడిగినా అది ఇస్తాడు. వారి పుట్టేటువంటి పిల్లల విషయంలో తల్లిదండ్రుల యొక్క హృదయవాంఛలను కూడా దేవుడు తీరుస్తాడు. అంతేకాదు వారి పిల్లలను ఆశీర్వదించి అనేకులకు ఇట్టి రీతిగా ఆశీర్వాదకరంగా దేవుడు మలచి వేస్తాడు. కాబట్టి తల్లిదండ్రులారా, ఇప్పటికి మించినే లేదు, ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచైనా ఇంకా మంచిగా నేను దేవుని సన్నిధిలో పెరగాలి, ఇంకా ఎక్కువగా నా పిల్లల గురించి ప్రార్థన చెయ్యాలి. దేవా, నాకు కూడా మానోహలాగా, మానోహ భార్యకి ఇచ్చిన దర్శనం నాకు కూడా ఇవ్వు, నా పిల్లలను కూడా ఆశీర్వదించు, నా పిల్లలను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా పెంచు అని చెప్పి బ్రతిమిలాడను. ఒకవేళ తప్పిపోయారా, ఒకవేళ ఆశీర్వాదం నుంచి తొలగిపోయారా, ఒకవేళ శాపం ఏమైనా వాళ్ళు ఏడుబడి చేస్తుందా, ఈ రోజైనా నువ్వు మానోహ భార్యలాగా దేవునికి ప్రార్థన చేస్తే తిరిగి నీ పిల్లలను ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తానని ఈరోజు వింటున్న మీతో నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. సంసోను జన్మించాడు.
ఆ తర్వాత ఏం జరిగింది, అతనికి సంసోన్ అని పేరు పెట్టారు. అతనికి దేవదూత వచ్చి ఏమేమి చెప్పింది అవన్నీ కూడా సంసోనికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆ తల్లి పాలిస్తూ తల్లి తండ్రి చెప్తా ఉన్నారు. నాయనా సంసోను, నీవు దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి పుట్టావయ్యా, దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి పుట్టావయ్యా. ఇశ్రాయేళ్లను రక్షించడానికి విమోచకుడిగా దేవుడు నిన్ను పుట్టించాడు. ఇశ్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉండి వాళ్ళని ధైర్యపరిచి నడిపించడానికి నిన్ను పుట్టించాడు. నీ ద్వారా ఫిలిస్తీన్లైన శత్రువులు పారిపోయేలా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వున్నంతకాలం ఇశ్రాయేళ్లకు ఒక రక్షకుడున్నాడు అనేటట్టుగా నిన్ను దేవుడు తన ఆత్మశక్తితో నింపి బలమిచ్చి అభిషేకించి జ్ఞానమిచ్చి సామర్థ్యమిచ్చి నిన్ను ఇశ్రాయేలీల కొరకు వాడుకోవాలనుకుంటున్నాడయ్యా. నువ్వు జాగ్రత్తగా ఉండు. నీవు పుడతావంటేనే మమ్మల్నే పవిత్రంగా ఉండమని హెచ్చరించారు దేవుడు. మరి నీవెంత జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ బుద్ధి దేవుని ఎదుట చక్కగా ఉండేటట్టుగా చూసుకొని పాలిస్తున్న దగ్గర నుంచి ఆ తల్లి చెబుతూనే ఉంది, ఆ తండ్రి చెప్తూనే ఉన్నాడు సంసోనికి. అయితే ప్రారంభము కొంతకాలము చక్కగా సంసోను పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది నేను చదువుతున్నాను చూడండి. 23వ వచనం నుంచి 13వ అధ్యాయము. అతని భార్య యెహోవా, ఇది 24 నుంచి చదువుతాను. ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయోనుకును మధ్య ఉన్న మహనెదానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టాను. సంసోను పుట్టగానే ఎదుగుతూ ఉన్నప్పుడే యెహోవా అతన్ని ఆశీర్వదించేశాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించాడంటే అర్థం ఏంటో చెప్పనా? దేవుడు తన ఆత్మ చేత అభిషేకించేశాడు. హల్లెలూయా. తన ఆత్మశక్తి చేత నింపేశాడు. ఆ బాలుడు ఎదుగుతున్నప్పుడే దేవుడు ఎట్లా ఆశీర్వదించాడంటే పరిశుద్ధాత్మ శక్తి చేత అతన్ని నింపాడు. శత్రువుల నుంచి ఇశ్రాయేలును రక్షించడానికి కావలసిన బలము అతనిలో పెట్టేసేసాడు. అక్కడి నుంచి దేవుడు తన ఆత్మ సంసోనును అవసరం వచ్చినప్పుడల్లా, యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడల్లా రేపుతా ఉండేవాడట, స్టిర్ చేస్తూ ఉండేవాడట. యెహోవా ఆత్మ సంసోనును రేపినప్పుడల్లా అతను రెచ్చిపోయి విరజుమ్ముకొని శత్రువులతో యుద్ధం చేసి వారిని ఓడించి వారిలో చాలామందిని హతము చేసి ఇశ్రాయేలుని బాధ పెట్టకుండా ఇశ్రాయేలుని వారి చేతి నుండి రక్షిస్తూ ఉన్నాడు. సంసోను అంటే ఫిలిస్తీన్లకు భయం అయిపోతుంది. ఇక సంసోను వస్తున్నాడు అని అంటే ఫిలిస్తీన్లకు భయం వేస్తుంది. ఎందుకు? ఎన్నిసార్లు యుద్ధం చేయటానికి వచ్చినా సంసోను ఒక్కడి చేతిలో ఫిలిస్తీన్లు ఎంత సైన్యం వచ్చినా, ఎంత బలముతో వచ్చినా ఒక్క సంసోను వాళ్ళ మీద పడి వాళ్ళని హతమారుస్తున్నాడు, వాళ్ళని ఓడిస్తున్నాడు, వాళ్ళని పారద్రోలుతున్నాడు. హల్లెలూయా. సంసోను ఈ రీతిగా వారి మీద విజయం సాధించడానికి, వారిని పారద్రోలటానికి, వారికి భయం కలగటానికి కారణం ఏంటంటే దేవుని ఎదుట అతను మంచిగా జీవిస్తున్నాడు, ఇష్టంగా జీవిస్తూ ఉన్నాడు, ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నాడు, తల్లిదండ్రులకు విధేయుడుగా జీవిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు అతన్ని రేపినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని యుద్ధం చేస్తున్నాడు, ఫిలిస్తీన్లను తరిమేస్తున్నాడు, ఇశ్రాయేలులను రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక ఇశ్రాయేలీలు కూడా అనుకుంటున్నారు, అమ్మ మరలా మా కొరకు దేవుడు ఒక రక్షకుడిని, ఒక న్యాయాధిపతిని, సంసోనును మా కొరకు పుట్టించాడు అని ఇశ్రాయేలీలందరూ ఆనందపడిపోతున్నారు, ధైర్యంగా జీవిస్తున్నారు సంసోను టైంలో. అయితే ఏం జరిగింది అని అంటే, ఈ సంసోను మొదటంతా బాగానే ఉన్నాడు కదా. ఈ సంసోను మామూలుగా చరిత్ర ఏం చెప్తుందంటే, సినిమాల్లో ఎంత కండలేసుకొని చూపిస్తూ ఉంటారు సంసోను, కానీ చరిత్ర ఏం చేస్తుందంటే నార్మల్ పర్సనాలిటీయే, అంత భారీ దేహదారుఢ్యమేం కాదట, మామూలు వ్యక్తిలాగే ఉండేవాడట. అయితే అతనిలో ఉన్న శక్తి ఏంటంటే నరబలం కాదది, మానవ బలం కాదది, దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపగా ఎవ్వరికీ లేనటువంటి బలము, ఎంతమందినైనట్టు చంపగలిగినటువంటి, గెలవగలిగినటువంటి బలము
అభిషేకము, ఆ శక్తి సంసోనులో ఉంచాడు. తను బలాఢ్యుడు అని ఆ సమయంలో పేరు తెచ్చుకున్నాడు. శత్రులకు కూడా భయం కలిగించేటువంటి స్థితిలో సంసోను కొనసాగుతూ ఉన్నాడు. ఫిలిస్తీన్లకు సంసోనుతో యుద్ధం చేయాలంటే చాలా కష్టం అయిపోయేదన్నమాట. వారు సంసోను అసలు ఓడించలేకపోయేవాళ్ళంట. సంసోను శత్రువుతో యుద్ధం చేసేటప్పుడు అతని దగ్గర ఏ వస్తువు ఉంటే దాంతోనే యుద్ధం చేసేసేవాడట. ఎప్పుడు కూడా అందరిలాగా ఫిలిస్తీన్ లాగా పెద్ద పెద్ద ఆయుధాలు ధరించుకొని ఉండేవాడు కాదు. నార్మల్గా సింపుల్గా ఉండేవాడు. యెహోవా ఆత్మ అతన్ని రేపినప్పుడల్లా ఆ సమయంలో తన దగ్గర ఏ వస్తువు ఉంటుందో, ఏ పరికరం కనపడుతుందో దానికి దగ్గరలో ఆ పరికరముతో, ఆ వస్తువుతోనే, అది చిన్నదైనా సరే దేవుడు రేపాడు కాబట్టి, దేవుడు అధికారం ఇచ్చాడు కాబట్టి, దేవుడు సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి శత్రువులను సంసోనికి అప్పగించాలని దేవుని ఉద్దేశం కనుక ఎంత చిన్న వస్తువు పరికరముతోనైనా విరజిమ్ముకొని యుద్ధం చేసినప్పుడు ఫిలిస్తీన్లు చచ్చిపోయేవాళ్ళు, పారిపోయేవాళ్ళు. వాళ్ళ మీద సంసోను విజయం సాధిస్తూ ఉండేవాళ్ళు. ఇశ్రాయేలీలు భద్రపరచబడుతూ ఉన్నారు. ఒకసారి మనందరికీ తెలిసిన విషయం, సంసోను 1000 మందిని పచ్చి గాడిద ఎముకతో యుద్ధం చేసి చంపేసినట్టుగా మనం చూస్తాం కదా. పచ్చి గాడిద ఎముకంటే ఎట్లా ఉండదు చూడండి. అది ఎలా పట్టుకున్నాడో, ఎలా 1000 మందిని ఒకేసారి ఎలా హతమార్చాడనంటే అది మానవ బలం కానే కాదు. అతనిలో ఏదో బలం ఉండబట్టి కాదు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు కాబట్టి, దేవుడే శత్రులను అతని చేతికి అప్పగించ ఉద్దేశించాడు కాబట్టి, దేవుడే యుద్ధం చేయన కుమారుడా అంటున్నాడు కాబట్టి, దేవుడే తన ఆత్మతో కావలసినటువంటి శక్తినితో నింపాడు కాబట్టి, ఇదే పరికరముతో ఏ వస్తువును పట్టుకొని యుద్ధం చేసినా 1000 మందిని హతమారుస్తూ వాళ్ళని పారద్రోలుతూ ఉండేవారు. వారికి భయాన్ని కలిగించేస్తూ ఉన్నాడు. ఇంకొకసారి ఏం జరిగింది, కొదమ సింహము అతని మీదకి వచ్చి చంపేయటానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఏం చేశాడు, ఒక మేక పిల్లను చీల్చినట్టు చీల్చేసాడట. హల్లెలూయా. ఏం చేశాడు, కొదమ సింహం అంటే చూడండి, ఆ పేరింటేనే మనకు భయం వేస్తుంది కదా. మరి అది పైకి వచ్చేసింది సంసోన్ని చీల్చి చెండాడడానికి. అయితే సంసోన్ ఏం భయపడలేదు. అతను పుట్టిందే యుద్ధాలు చేయటానికి, అతను పుట్టిందే శత్రువులను జయించటానికి. అతనికి అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చేశాడు. సృష్టిలో మనుషుల మీద ఏంటి, అపవాది మీద ఏంటి, ఆ జీవరాశుల మీద ఏంటి, అన్నింటి మీద దేవుడు అధికారం ఇచ్చేసినప్పుడు ఏం చేశాడు, ఎవరు అతని మీదకి యుద్ధం చేయటానికి వచ్చినా వాళ్ళు చచ్చిపోతున్నారు. అతని చేతిలో సింగిల్గా చంపేస్తున్నాడు. ఒంటరిగా వెళ్తున్నాడు, శత్రువుతో పోరాడుతున్నాడు, అంతమందిని చంపేస్తున్నాడు. కొదమ సింహమును సైతము ఒక మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చి చంపేసేసాడు. చంపేసి అవతల పడేసాడట. అది అంటే అతనికి యుద్ధం అంటే ఒక ఆటలాగా ఉండేది. ఒక ఆట ఆడుతున్నట్టుగా యుద్ధం చేసేవాడు. ఈజీగా ఎంతమందినా చంపేసేవాడు, వాడిని ఓడించేసేవాడు. యుద్ధము అనగానే దేవుని ఆత్మ రేపగానే విరజిమ్ముకొని వెళ్ళిపోయి ఈజీగా సులభంగా యుద్ధం చేసి శత్రువులను అణిచివేస్తూ ఉండేవాడు. సంసోన్ అంటే ఫిలిస్తీన్ల గుండెల్లో భయం ఎక్కువైపోయింది. అయితే అయ్యో ఏంటి ఈ సంసోన్ ఇంత విరజిమ్ముకుంటున్నాడు, ఏ చిన్న వస్తువు ఉన్నా కూడా మనం ఎన్ని ఆయుధాలు ధరించుకొని వెళ్ళినా, ఎంతమంది బలంతో వెళ్ళినా కూడా ఈ సంసోను ఒక్కడి చేతిలో మనం పారిపోతున్నాము, ఈ సంసోను ఒక్కడి చేతిలో మనమంతా చచ్చిపోతున్నాము, ఈ ఒక్క సంసోను చేత మనం ఎందుకు ఇలా అయిపోతున్నాము, బలహీనం అయిపోతున్నాము, అసలు ఒక్క వ్యక్తి ఇంతమందిని ఎలా చంపుతున్నాడు, ఓడిస్తున్నాడు, ఏదో కారణం ఉందని ఫిలిస్తీన్లు ఆలోచన చేయటం మొదలుపెట్టారు. శత్రువు ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. ఆలోచన చేసి వాళ్ళు అనుకున్నారు, సంసోను అనే వ్యక్తిలో తనంతట తాను యుద్ధం చేయట్లేదు, ఏ మనిషిలా చేయలేడు, ఏదో ఒక దైవిక శక్తి ఇతన్ని ఆవరించింది, ఏదో ఒక దైవిక శక్తి ఇతన్ని రేపుతుంది, ఏదో ఒక దైవిక శక్తి ఇతనిలో ఉంది కాబట్టి, ఏదో దైవిక సంబంధమైన బలము ఇతని కలిగి ఉన్నాడు కాబట్టి, ఇదిగో ఇంత విరజిమ్ముకొని మనతో ఒక్కడిగా వచ్చి యుద్ధం చేసి గెలుస్తున్నాడు అని వాళ్ళు గ్రహించగలిగారు. వాళ్ళు శత్రువులే కావచ్చు, అన్య దేవతలను పూజించే వాళ్ళే కావచ్చు. అయితే వాళ్ళు ఇన్ని యుద్ధాలు చూశాక
సంసోన్లో ఏదో బలం ఉంది, అది దైవిక సంబంధమైనది, అదేంటో కనుక్కోవాలి అని వేట ప్రారంభించాడు. పన్నాగాలు పనటం ప్రారంభించారు. అయితే ఏం జరిగింది? మనోడిలో ఒక బలహీనత ఉంది. ప్రతి మనిషిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. వారు నీతిమంతులు కావచ్చు, ఇంకా నీతిమంతులుగా మలచబడని కావచ్చు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తిలో, మనిషిలో ఏవో కొన్ని బలహీనతలు ఉంటాయి. కనీసం ఒక్క బలహీనత అయినా ఉంటుంది. ఒక లోపాలు కూడా ఎన్నో ఉంటుంటాయి కదా, బలహీనతలు ఉంటుంటాయి కదా. ఎప్పుడు కూడా అపవాది శత్రువు ఏం చేస్తాడనంటే మనలో ఉన్నటువంటి బలహీనత ఏదో ఫస్ట్ పసిగడతాడు. జాగ్రత్తగా వినండి. శత్రు యొక్క తంత్రాలు ఎలా ఉంటాయో తెలుసా? మనలో ఏదన్నా బలహీనత ఉందేమోనని చెక్ చేస్తాడు. ఫస్ట్ చెక్ చేసి మనలో ఏ లోపం ఉందో, ఏ బలహీనత ఉందో, మాటి మాటికి ఏ పాపంలో పడిపోతున్నామో, దేనికి ఆకర్షించబడిపోతామో అపవాది కనిపెడతాడు. వాడు కనిపెట్టిన తరువాత ఏం చేస్తాడంటే ఆ బలహీనతలో పడిపోయేటట్టుగా నీ మీద పన్నాగాలి పడతాడు, ప్రయత్నం చేస్తాడు, ఆలోచన చేస్తాడు, పదే పదే శోధిస్తూ ఉంటాడు. మరి ఈ రోజున నీలో శత్రువైన అపవాదికి నచ్చే బలహీనత ఏముందో, ఆ బలహీనతను ఆసరాగా తీసుకొని నిన్ను ఎన్నిసార్లు పడేస్తున్నాడో, ఎన్నిసార్లు గుడ్డివాడిగా చేస్తున్నాడో, ఎన్నిసార్లు దేవునికి దూరం చేస్తున్నాడో, ఎన్నిసార్లు నీ పాపంలో పడి దొరలాడేటట్టుగా చేస్తున్నాడో, వాడికి ఒక ఆటలాగా ఉందామో నీవు కలిగి ఉన్న బలహీనత ఈరోజు గుర్తించి నీవు ఏ బలహీనతను కలిగి ఉన్నావో, దేవునికి నిన్ను దూరం చేసే బలహీనత, అపవాదికి అవకాశం ఇచ్చే బలహీనత ఏది ఉందో ఈ రోజున దేవుని దగ్గర అడిగి తెలుసుకొని, లేదా ఎప్పటికే నీకు తెలిసి ఉంటే అపవాదికి అవకాశం ఇచ్చే పాపానికి సంబంధించిన బలహీనత నీలో ఏదన్నా ఉంటే దాన్ని నువ్వు ఈ రోజున దేవుని దగ్గర ఒప్పుకొని నాకు దీని మీద జయమివ్వని నువ్వు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ బలహీనతను జయించే శక్తితో దేవుడు నేను నింపునుగా కేస్తున్నాములో. సంసోనులో ఒక బలహీనత ఉంది, అమ్మాయిల పిచ్చి ఉంది. అబ్బాయిలకేమో అమ్మాయిల పిచ్చి, అమ్మాయిలకేమో ఏం పిచ్చి ఉంటుంది? అబ్బాయిల పిచ్చి ఉంటుంది. ముఖ్యంగా యవనస్తులకు ఈ పిచ్చి ఉంటుంది కదా, ఈ ఆకర్షణ ఉంటుంది కదా. అయితే అట్లాగే సంసోను యవనస్తుడిగా ఉన్నాడు కాబట్టి తనకు ఏం చేశాడు? తన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉన్నదని తెలుసు, దేవుని చిత్తం నెరవేర్చడానికి పుట్టాడని తెలుసు, దేవునికి సంపూర్ణంగా నాజీరు చేయబడిన వ్యక్తి అని తెలుసు, దేవునికి ప్రతిష్ఠించబడినవాడని తెలుసు. మన భాషలో చెప్పాలంటే దేవుని కొరకు, దేవుని రక్షణ పొందినవాడని చెప్పాలా. అయితే ఏం జరిగింది అని అంటే అమ్మాయిల పిచ్చి ఉంది, ప్రేమ పిచ్చి ఒకటి ఉంది. ఆ ప్రేమ పిచ్చితే ఏం చేసేసాడు? వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకదాన్ని ప్రేమించేసాడు, శుభ్రంగా చేసేసాడు. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించడానికి సంసోనికి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దేవుడు అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇతనికి కూడా అంత చక్కగా పెంచితే దేవుడు ఇతగాడు ఏం చేస్తున్నాడు? యవ్వనం రాగానే ఇటు యుద్ధాలు చేస్తున్నాడు, ఇటు భక్తి చేస్తున్నట్టుకున్నాడు, ఇటు దేవుని చిత్తం నెరవేరుస్తున్నట్టుకున్నాడు, మరొక పక్క ఏం చేస్తున్నాడు? దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నాడు. ఫిలిస్తీన్తో యుద్ధం చేయాలైతే, ఫిలిస్తీన్ జయించాలైతే అన్నిల పిల్లలను చేసుకోవద్దని దేవుడు ఆరంభం నుంచి చెప్తుంటే పోయి తిమ్నాతు అనేటువంటి పట్టణంలో ఉన్న ఫిలిస్తీన్ కుమార్తెలో ఒకదాన్ని ప్రేమించేసాడు, లవ్ చేసి మునిగిపోయాడు ఆ లవ్లో. చివరికి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, మమ్మీ డాడీ నేను తిమ్నాత్ అనే పట్టణం ఫిలిస్తీన్లో ఒక కుమార్తెని ప్రేమించాను, నాకు పెళ్లి చేసేను అంటున్నాడు. వాళ్ళిద్దరు అన్నారు, మొదట ఒప్పుకోలేదు. ఉరే నాయన, నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? నువ్వు చేసే పిచ్చి పనులు ఏంటి? ఒకవేళ నువ్వు అంత ప్రేమించి పెళ్లి చేసుకోవాలని పిచ్చి నీకుంటారా? నీకంత ఆకర్షణ ఉంటే మన ఇశ్రాయేలులో ఉన్నటువంటి పిల్లని చేసుకో, నీకు పెళ్లి చేస్తాం, మేము చేయనంట్లా, నీ కోరిక తీర్చమనట్లేదు అంటే ఏం జరిగింది అని అంటే, నో నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేయండి అని చెప్పినప్పుడు బలవంతం చేస్తే సంసోను కొరకు వారు కూడా తల వంచాల్సి వచ్చింది. అయితే చివరికి ఏం జరిగిందమ్మా అని అంటే ఆమెకి ఇచ్చి పెళ్లి చేశారు, ఆమె తెచ్చుకున్నాడు. అయితే కొన్ని రోజులలోనే ఆ వివాహ బంధం అంతా తారుమారైపోయింది. ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళే ఆ అమ్మాయిని చంపటం జరిగింది.
ఆ తరువాత మరలా ఏమైంది అని అంటే ఆ అమ్మాయిని చంపినందుకు ఆ ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసేసాడు. చూసారా, దేవుని చిత్తం నెరవేర్చడానికి యుద్ధం చేయాలి, కానీ తన ఇష్టం నెరవేర్చుకోవడానికి యుద్ధాలు చేయటం ప్రారంభించాడు. తన చిత్తం నెరవేర్చుకోవడానికి అతని ఇష్టం కూడా ఏంటి? దేవునికి విరుద్ధమైనది, పరిశుద్ధాత్మకు విరోధమైనది చేస్తూ తన వ్యక్తిగతమైన ఇష్టాలను కోరికను నెరవేర్చుకోవడానికి ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నాడు. ఇశ్రాయేలు కొరకు దేవుని చిత్తం నెరవేర్చడానికి యుద్ధాలు చేయాలి ఆ వ్యక్తి, అది దైవ చిత్తం. తన కోరికను నెరవేర్చుకోవడానికి తనకిష్టం లేని పని చేశారని చెప్పి ఏం చేస్తున్నాడు? యుద్ధాలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత అది అలా అయిపోయింది కదా, నోరు మూసుకొని కూర్చోవచ్చుగా, దేవుడే దానికి ఇష్టం లేక అలా చేసేసాడు అనుకోవచ్చు కదా. మరలా ఏం చేశాడంటే పోయి ఇంకా అంతకంటే చండాల పని చేసేసాడు. ఏంటి ఆ పని అని కనుక మనం ఆలోచన చేస్తే, అమ్మా మళ్ళా ఇంకో ప్రేమలో పడిపోయాడు అయ్యగారు. అసలు ఆ వ్యక్తి ఎవరో, ఆ స్త్రీ ఎవరో చెప్తారు వినండి. ఆమె ఒక స్త్రీ. అంతకుముందేమో ఒక ఆమెను, పెళ్ళికాని ఆమెను ప్రేమించి చేసుకున్నాడు. ఇప్పుడేంటి? ఒక వేశ్య ప్రేమలో పడిపోయాడు. ఒక వేశ్య ప్రేమలో పడిపోయాడట. చూసారా ఎంతకి దిగజారిపోయాడో చూడండి ఒకసారి. హల్లెలూయా, ఎంతకి దిగజారిపోయాడో చూడండి. ఒక్క నిమిషం అమ్మ, ఫోను వేరే వాళ్ళది కట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఏం జరిగిందనంటే ఇక ఎక్కడ గాజా అనబడేటువంటి ఫిలిస్తీన్ల ఆ దేశంలో ఉన్నటువంటి దెలీలా అనేటువంటి వేశ్య ప్రేమలో పడిపోయాడట. ఎంత దిక్కుమాలి పరిస్థితి చూడు. వేశ్య ప్రేమలో పడిపోయాడు. ఆమె అసలు ఎవరు అంటే ఆమె డీటెయిల్స్ అన్నీ తీస్తే ఏం జరిగింది, ఏం తెలిసిందంటే ఆమె ఫిలిస్తీన్లకు సన్నిహితురాలు, ఫిలిస్తీన్లు పక్షంగా పనిచేసే ఆమె. ఫిలిస్తీన్లు ఏ ఆలోచన చెప్తే ఆలోచన ప్రకారము జీవించే ఆమె ఒక వేశ్య, ఆమె ఒక పాపి, ఆమె ఒక అన్యురాలు. ఇశ్రాయేలుకు శత్రువులైన ఫిలిస్తీన్లకు సపోర్ట్ చేసే ఆమె, వాళ్ళకి సన్నిహితంగా ఉండే ఆమె. అయితే ఏం జరిగింది? ఆమెను ప్రేమిస్తే చివరికి ఏం జరిగిందంటే ఫిలిస్తీన్లకి సంసోను ఒక అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది. శత్రువుకి సంసోనే అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది. సంసోనే ఒక అవకాశం ఇచ్చినట్టుగా అయిపోయింది. అప్పుడు ఏం జరిగిందయ్యా అని కనుక మనం ఆలోచన చేస్తే ఈ శత్రువులు గమనించేసేసి ఏం చేశారు? ఇక ఆమెను వాళ్ళు పిలిచి ఏమన్నారు అని అంటే, దెలీలా సంసోన్ ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూసాము. మన దేవత అతన్ని మనకి పట్టించింది నీ ద్వారా. అతనిలో ఉన్న బలం ఏంటో నువ్వు ఏం చేస్తావో మాకు తెలీదు. అతనిలో ఉన్న బలం ఏంటో కనుక్కొని మాకు చెప్పు అని చెప్పినప్పుడు ఆమె ప్రేమిస్తున్నట్టుగా నటించింది. సంసోనము నిజంగానే ఆమెను ప్రేమించాడు. ఇక ఆమె మొదలుపెట్టింది అతనిలో ఉన్న బలము ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బలం ఎక్కడ దాచబడి ఉంది, ఆ బలానికి సంబంధించిన రహస్యం ఏంటో శోధించడానికి, తెలుసుకోవడానికి పన్నాగాలు బన్నుతుంది, ఆలోచన చేస్తుంది, ఏం చేస్తుంది, లాలిస్తుంది, బుజ్జగిస్తుంది, బ్రతిమలాడుతుంది, చివరికి ఏడుస్తుందంట. సంసోను, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలానికి కారణమే చెప్పు, నీవు ఒక్కడివి వేవేల మందిని ఎట్లా చంపగలుగుతున్నావు, ఏంటి ఆ రహస్యము చెప్పు అని చెప్తుంటే చాలాసార్లు చెప్పలేదు ఆ రహస్యాన్ని. కానీ చివరికి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో నేను తెలుసుకోవడానికి అడుగుతున్నాను, నువ్వు నన్ను నమ్మితే కనుక చెప్పు అని సెంటిమెంట్ డైలాగ్ కొట్టేసింది. ఏడవటం మొదలుపెట్టింది, విసిగించిందంట. ప్రాణము విసిగించేదాకా ఆమె శోధించిందంట సంసోన్ని, నీలో ఉన్న బలం ఏంటో చెప్పని. విసిగిపోయిన సంసోను దేవుడు తనకి చెప్పిన రహస్యము తనే చెప్పేసుకున్నాడు, తనే బయట పెట్టేసుకున్నాడు, తనే బహిర్గతం చేసుకున్నాడు. ఎవరికి? శత్రువుకి, హల్లెలూయా, అపవాది సమాజానికి. ఎప్పుడా అని
గర్జించు సింహములాగా ఎవరిని మింగుదామా అని ఎదురు చూస్తున్నటువంటి అపవాది సంతానానికి, ఆ అన్యులకి, శత్రులకి సంసోనే వెళ్ళి వారి నోట్లో చిక్కుకొని పోయినట్టు అయిపోయింది. నేను పుట్టిన దగ్గర నుంచి దేవునికి ప్రతిష్ఠితుడను, నా మీద క్షవరం పెట్టకూడదు, క్షవరం పెడితే నా బలము నా జుట్టుతో తొలగిపోతుంది. అది నా బలం యొక్క రహస్యం, దేవుడు నాలో ఉంచిన ఆ బలం యొక్క రహస్యం అని చెప్పేసేసాడు. అవివేకంగా చెప్పేసేసాడు. చెప్పినప్పుడు ఏం జరిగింది? శత్రువు వదులుతాడు రహస్యం తెలిసినప్పుడు. బలహీనత ఉందని తెలిస్తేనే ఆ బలహీనతను బట్టి ఆడించడానికి చూస్తాడు. ఇక ఆ బలము పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శత్రువుకి రహస్యం తెలిస్తే విడిచిపెడతాడా? వెంటనే అతనికి మత్తు ద్రాక్ష రసం ఇచ్చింది, బాగా తాగేశాడు. నా ప్రేయసి ఒళ్ళోనే కదా పడుకుంది, ఆమె దగ్గరే కదా పడుకుంది, ఆమె నన్ను ప్రేమిస్తుంది, నన్ను ఏం చేయదులే అనుకున్నాడు. ఆమె యొక్క సాతాను దూత అని గ్రహించలేకపోయాడు. ఇక అతను మత్తుడైపోగానే ఫిలిస్తీన్లకు కబురు చేసేసింది దెలీలా. వాళ్ళందరూ సైన్యముగా వచ్చి సంసోనును బంధించి ఆ జుట్టంతా క్షౌరము చేసేసి తన కనుగుడ్లు 2 పెరికి వేసేసి ఆ గుడ్డోడిగా చేసేసి వాళ్ళ దగ్గర తిరగలి విసిరేటువంటి దుస్థితిలో పెట్టేసేసారు. హల్లెలూయా. అయితే క్షౌరం చేసి బలవంతం పోయిన తర్వాత ఎప్పట్లాగే నాకు బలం ఉందనుకొని ఇట్లా విరజిమ్ము ఆ దెలీలా అంది, సంసోను నీతో యుద్ధం చేయడానికి ఫిలిస్తీన్లు వచ్చేస్తున్నారు అనగానే, ఓహో నేను ఎప్పట్లాగే గెలుస్తాను అనుకొని గుండు చేసిన తర్వాత విరజిమ్ముకోవటానికి లేస్తే అతనిలో ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయాడు. అభిషేకం అతని నుంచి తొలగిపోయింది, దేవుని సన్నిధిని అతన్ని తొలగిపోయింది, దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. అప్పుడు శత్రులు పట్టుకున్నారు, ఇదంతా చేసేసారు, మరణ పంచుల్లోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ విగ్రహాలకు బలివ్వటానికి సంసోన్ని ఇక సిద్ధపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఆ సమయంలో ఏం జరిగింది అని కనుక మనం ఆలోచన చేస్తే అంతా తెలిసిపోయింది. నేను ప్రేమ పిచ్చిలో పడి, ఒక వేసే పిచ్చిలో పడి శత్రువుకే నా రహస్యాన్ని అంతటా నేను చెప్పేసుకుని అవివేకంలోకి వెళ్ళిపోయానా, అజ్ఞానంలోకి వెళ్ళిపోయానా, గుడ్డితనంలోకి వెళ్ళిపోయానా, ఆత్మ అంధత్వంలోకి వెళ్ళిపోయానా, అయ్యో అని గుండెలు బాదుకుంటూ ఉన్నాడు. నా దేవా, నువ్వు నన్ను నమ్మి ఇంత ఉన్నతమైన ప్రణాళిక నా మీద పెట్టుకుంటే నేను నిన్ను మోసం చేసేసానయ్యా, నేను నీకు అన్యాయం చేసేసానయ్యా. నువ్వే ఫస్ట్ నుంచి నన్ను ఎంత పవిత్రంగా పెంచావో, నా పట్ల ప్రణాళిక ఉందని ఎంతగా ఆజ్ఞాపించావో, నన్ను నీ ఆత్మశక్తితో ఎవ్వరికి లేని బలాన్ని నాకు ఇచ్చావు, నీ ప్రజలను రక్షించడానికి నాకు ఈ కృప చూపిస్తే నేను నా ఇష్టానికి పోయి జ్ఞానం లేకుండా గుడ్డివాడినై నా ఇష్టం